6 గ్యారంటీలు అని చెప్పి మరి ఆ గ్యారంటీలన్నింటినీ పొందబెడతారని చెప్పి పాపం ఆయన కూడా పెద్ద మనిషి ఇంత నీచమైన రాజకీయం ఉంటుందని చెప్పి ఆయన కూడా ఊహించలేదు. అందుకే రాజ్యాంగంలో రీకాల్ వ్యవస్థ పెట్టలేదు. కొన్ని దేశాల్లో ఉంది. రీకాల్ అంటే ఏంటి? ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే తిరిగి అధికారం లాక్కునే అధికారం ప్రజలకే ఇచ్చేదే రీకాల్. అది పాపం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారని ఊహించలేదు కాబట్టి పెట్టలేదు. కాబట్టి మనకు మరొక 3 ఏళ్లు ఎదురు చూడక తప్పదు. ప్రజలకు కూడా మరొక 3 ఏళ్లు మరి ఒక్క తప్పు ఓటు వేసినందుకు 5 ఏళ్లు శిక్ష పడుతుంది అనేది అర్థం కావడానికి కూడా మరి ఈరోజు వారికి కూడా సమయం ఆసన్నమైంది. కానీ ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఎప్పుడైనా సరే జీవితంలో నార్మల్ గా ప్రతిరోజు అన్ని సవ్యంగా సాగుతుంటే జీవితం విలువ అర్థం కాదు. ఎప్పుడు కూడా మనకి మన చుట్టూ ఉండే మనుషుల విలువ తెలవాలన్నా లేదా ఒక నాయకుడు విలువ తెలవాలన్నా ఇంకోవైపు ఒక ప్రతినాయకుడు ఉంటే దాని విలువ అర్థం అవుతుంది. ఈరోజు అదే జరుగుతా ఉంది తెలంగాణలో. ఎందుకంటే గుర్రం విలువ తెలవాలంటే అప్పుడప్పుడు గాడిదని కూడా చూడాలి కదా. ఇవాళ అందుకే కాంగ్రెస్ అనే గాడిద ఇవాళ తెలంగాణలో సృష్టిస్తున్న అరాచకం చూసి మరి రైతులు గుండెలు బాదుకుంటా ఉన్నారు. చూస్తున్నారు మీరు. మీ జిల్లాలో 3 మంత్రులు 3 మునగాళ్ళలాగా పోజులు కొడుతూ తిరుగుతూ ఉంటారు. ఒక ఆయన బాంబులను తిరుగుతున్నాడు. ఆ బాంబులు పోయిన దీపావళి కన్నాడు ఇప్పటిదాకా పేలట్లేదు. ఆయన పేరు అందుకే పొంగులేటి కాదు బాంబులేట్ అయిపోయింది పాపం. ఇంకా 2 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన బిజీగా కమిషన్లలో బిజీగా ఉన్నాడు. ఇంకొక ఆయన వ్యవసాయ మంత్రిగా మరి ఆయన ఏం చెప్తున్నారో రైతులందరూ ఇవాళ ఎరువుల దుకాణాల ముందు లైన్లలో చెప్పులు పెడుతుంటే మళ్ళీ ఆనాటి రోజులు వచ్చాయని పాటలు పాడుకునే దుస్థితి వస్తే మరి ఆయన ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు. 2 లక్షల టన్నుల ఎరువులు ఇవాళ కొరత రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. ఎరువుల దుకాణాల ముందు చెప్పులు ఆధార్ కార్డులు పెట్టి మళ్ళీ ఆనాటి రోజులు వచ్చినాయి, నికృష్టమైన రోజులు కాంగ్రెస్ పాలనలో అని వాళ్ళ రైతులు వాపోతున్న రోజులు ఖమ్మం జిల్లాలో కాదు రాష్ట్రం అంతటా కనబడుతున్న మాట వాస్తవం. అందుకే నేను అనేది మనం ఓటేసేటప్పుడు ఆలోచించుకుని ఓటేస్తే తప్పకుండా మనకి సరైన నాయకత్వం ఉంటే లాభం జరుగుతుంది తప్ప ఎవరిని పడితే వాళ్ళని గెలిపిస్తాం, వాళ్ళు ఆ రోజు చెప్పిన మాటలని మోసపోతామంటే తర్వాత బాధపడడం తప్ప ఇంకోటి ఉండదు. వాస్తవానికి ఇవాళ మనకు ఒక మంచి అవకాశం ఉంది. సరే శాసనసభకి ఎన్నికలు 3 ఏళ్ళు ఉండొచ్చు కాక, కానీ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరం కూడా మేము మీకు మాటిస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో రాబోయే ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మరి వార్తలు వస్తూ ఉన్నాయి. మీ అందరికీ ఇక్కడికి వచ్చిన మా సోదరులందరికీ మీకు మాటిచ్చేది ఒకటే, మీరు మా కోసం శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళ కోసం మీరు కష్టపడ్డారు. ఇప్పుడు మా వంతు మేము మీకోసం కష్టపడతాం. ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా అదేవిధంగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునే సోదరులకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, దయచేసి నడుం బిగించండి. ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజలకి వాంతికి వచ్చినంత కోపం ఉంది, అంత ఇబ్బందిగా ఉంది. మరి అట్లాంటప్పుడు దీన్ని కనుక మనం సరిగా వాడుకుంటే ఖచ్చితంగా ఖమ్మం జిల్లా పరిషత్తు అదేవిధంగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా పరిషత్తు కూడా మనం గెలిచేదానికి అవకాశం ఉంది. అట్లాగే మున్సిపాలిటీలు కానీ మండలాలు కానీ మీరు యువకులు ముఖ్యంగా ముందుకొచ్చి కాంగ్రెస్ ను చీల్చి చెండాడి వాళ్ళు చేసిన మోసాన్ని కనుక ప్రజలకు సవ్యంగా విడమర్చి చెప్పగలిగితే అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం మన ముందే ఉంది. ఎందుకంటే మీ జిల్లాలోని అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే గొప్ప ఆశతో ఏదో చేస్తుంది కాంగ్రెస్ అనే ఒక ఆశతో మీ జిల్లాలో ఆ పార్టీకి 9 సీట్లు కట్టబెట్టారు. గెలిచిన మన ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళలోనే కలుపుకున్నారు. ఇప్పుడు మొత్తానికి 10కి 10 వాళ్ళే ఉన్నారు.